పుష్పశ్రీ గారి పుష్ప విలాపం కొన్ని పంచాలి. నీ పూజ కోసం పూలు కోసుకొని తెద్దామని ప్రొద్దునే నేను తోటలోనికి వెళ్ళాను. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానవనం కలకలలాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువా ఎనుచు బావురు మన్నవి కృంగిపోతి నా మానసమందెదో తలుపు మన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో సన్నజాజి కన్నయ్య సన్న గొంతుతో ఇలా నన్ను చూసి ఇలా అన్నది. ఆయువు గల్గు 4 గడియలు కనిపించిన తిల్లి తీగ తల్లి జాతీయత దిద్ది తీర్పు తదీయ కరములలోన స్వేచ్ఛయై ఊయలూగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలిరేళ్లపై. ఒక గులాబీ బాల కోపంతో ఇలా అన్నది. ఊలు దారాలతో గొంతు పురిపికించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందరు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడువారు. మీ దయగల మానవుల మీరు మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార సుగంధమరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోమే. మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార సుగంధమరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోమే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు గదా. నరజాతికి నీతి ఉన్నదా? నీ నరజాతికి నీతి ఉన్నదా? ఓయ్ మానవుడ, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజ మగు ప్రేమ నీలో చచ్చెనే. అందమును హత్య చేసడు హంతకుండా మైల పడిపోయెనో నీ మనుజ జన్మ. అని దూషించు పూల తల్లులను కోయక వట్టి చేతులతో వచ్చి నా హృదయ కుసుమమును నీకు ఇచ్చుటకు నీపై కరుణశ్రీ రేఖలు నాపై ప్రసరింపుమని తండ్రి అని నేను వేడుకున్నాను. చివరికి ఏ పూలు కోయకుండా ఈ జంజాల పాపయ్య శాస్త్రి గారు, కరుణశ్రీ ఘంటాల గారు ఈ శ్లోకాలను పాడారు. అది నేను కూడా పాడి ముందు తేవడానికి ప్రయత్నం చేశాను.